టీవీ చూడొచ్చా, మొబైల్ చూడొచ్చా, వాకింగ్కి వెళ్ళొచ్చా, దేవుడికి దీపం వెలిగించచ్చా, అగరబత్తి వెలిగించా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత మమ్మల్ని కామన్ గా అడుగుతుంటారు. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ టుడే. ఫస్ట్ థింగ్, క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత మీరు పేషెంట్స్ నుంచి ప్రిజనర్ అయిపోలేదు, అంటే ఖైదీ అయిపోలేదు. మిమ్మల్ని ఇలా బంధించి ఉంచడానికి మీరు మీ డైలీ లైఫ్ యాక్టివిటీస్ ఎలా చేసుకునేవాళ్ళు సర్జరీ తర్వాత చాలా మటుకు అలానే చేసుకోవచ్చు. డాక్టర్, మొబైల్ స్క్రీన్ ని చూడొచ్చు, కానీ లిమిటెడ్ అమౌంట్ లో. మధ్య మధ్యలో బ్రేక్స్ ఇవ్వండి, కన్ను క్లోజ్ చేసి కంటికి రెస్ట్ ఇవ్వండి. డాక్టర్, స్నానం చేయొచ్చా? యూజువలీ ఫస్ట్ వీక్ వరకు తల స్నానం, ఫేస్ వాష్ చేయకూడదు, కానీ బిలో ద ఫేస్ నార్మల్ బాడీ బాత్ చేయొచ్చు. 1 వీక్ తర్వాత అన్ని చేయొచ్చు. వాకింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చా? వాకింగ్ మీరు కంఫర్ట్ బట్టి, మీ విజన్ బట్టి ఫస్ట్ 2-3 డేస్ లో మీరు కంఫర్టబుల్ గా ఉంటే చేయొచ్చు. వెయిట్ లిఫ్టింగ్ 1 మంత్ వరకు అవాయిడ్ చేయండి. మేడం, ఫుడ్ గురించి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? క్యాటరాక్ట్ సర్జరీకి సంబంధించి ఏం లిమిటేషన్స్ లేవు. గట్టివి తినకూడదు, చపాతీలు తినకూడదు అని అనుకుంటారు, కానీ చిక్కీ ఇట్లాంటి మరీ గట్టివి కాకుండా నార్మల్ అన్నీ తినొచ్చు. కానీ మీకు డయాబెటీస్ ఏమైనా ఉంటే డయాబెటీస్ రిలేటెడ్ డయట్ మటుకు ఫాలో అవ్వండి. పప్పు తినకూడదు అనేది అలాంటి మిస్కన్సెప్షన్ తో ప్రోటీన్స్ మీ డైట్ నుంచి తీసేవాకండి. పూజ చేయడం, ప్రేయర్ సమయంలో బెండ్ అవడం లాంటివి చేయొచ్చా మేడం? పూజ చేయొచ్చు, అగరబత్తులు వెలిగించవచ్చు, దీపం కూడా వెలిగించవచ్చు, కానీ బెండ్ చేసేది ఒక 1 వీక్ వరకు అవాయిడ్ చేయడం బెటర్. బట్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ రబ్ యువర్ ఐస్, డోంట్ మిస్ యువర్ డ్రాప్స్ అండ్ డోంట్ మిస్ యువర్ ఫాలో అప్స్.